హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈ రోజు వీడియోలో విటమిన్ సి పుష్కలంగా దొరికే నారింజకాయ పులిహోర అయితే చేస్తున్నానండి. మామూలుగా మనకి నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అయితే అందరికీ తెలుసు, అందరూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. కానీ నారింజకాయ పులిహోర మాత్రం చాలా రేర్ అండి, చాలా మందికి తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమందికి తెలుసో నేను కూడా తెలుసుకుంటాను. సో మనం నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా నారింజకాయతో కూడా పులిహోర చాలా బాగుంటుంది. ఇది కొంచెం పుల్లగా లైట్ స్వీట్ తగులుతూ టేస్ట్ మాత్రం పిల్లలు చాలా ఇష్టపడతారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ చింతపండుకి, లెమన్ పులిహోరకి రెండింటికి కొంచెం డిఫరెంట్గా అయితే ఈ నారింజకాయ పులిహోర అయితే ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం వాటికి తీసిపోదండి. సో దీనికోసం అయితే నేను ఒక 3 అయితే నారింజకాయలు అయితే రసం తీసుకుంటున్నాను. అంటే 3 అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ 3 కాయలు తీసుకున్న రసాన్ని నాకు ఒక గ్లాస్కి, అంటే ఎలా చెప్పాలి, ఒక పావు కేజీ బియ్యాన్ని సరిపోయింది. అందుకని నేను ఒక 3 కాయలు అయితే చెప్తున్నాను. అంటే రసం తీసాక మీకు కొలత కూడా చెప్తానండి. సో ఈ విధంగా మనం ఆరెంజెస్ జ్యూస్ తీసుకుంటాం కదా, సేమ్ దాంతో ఇది కూడా మనమైతే జ్యూస్ అయితే తీసుకోవాలి, అంటే రసాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి రసం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒక తొక్క తీస్తున్నాం కదా, అంటే ఒక తొనతోటి రసం తీస్తున్నప్పుడు వెంటనే మనమైతే హ్యాండ్ అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పైన వచ్చే లిక్విడ్ వల్ల, అంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు దీని నుంచి ఒక లిక్విడ్ రిలీజ్ అవుతుంది కదా, ఇది మన చేతికి అంటుకొని ఉంటుంది. అంటే ఇట్లా మనం ప్రెస్ చేసినప్పుడు అంటుకుంటుంది కదా, సేమ్ మళ్ళీ అదే చేతితోటి మళ్ళీ మనం ఇంకొక కాయతోటి, అంటే ఇంకొక తొనని రసం తీసామనుకోండి, మనకి రసంలోకి చేదు అనేది దిగిపోతుంది. ఎందుకంటే పైన స్కిన్ అనేది బాగా చేదుగా ఉంటుంది ఈ నారింజకాయలకి. సో మనం రసం తీసిన ప్రతిసారి, అంటే ప్రతి తొనకి మనం హ్యాండ్ అయితే వాష్ చేసుకోవాలి. కొంచెం ఇన్నిసార్లు రిస్క్ అయినా తప్పదు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలనుకున్నప్పుడు కొంచెం అయితే మనం జాగ్రత్త తీసుకుని రసం తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాతకి ఈ కాయలకి, మన నారింజకాయలకి ఎలా అయితే ముచ్చాలంటారు కదా, అంటే లోపల మనకి పూసలాగా ఉంటాయి కదా, సో వాటిని కూడా శుభ్రంగా మనం ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, వాటిని కూడా మనం పులిహోర చేసేప్పుడు వాడుకోవచ్చు. సో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి రసం కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, వేస్ట్ అనేది తక్కువ పోతుంది. ఓన్లీ మనకి గింజలు తప్పితే, అంటే అవి తప్పితే మనకి ఎక్స్ట్రా వేస్ట్ అనేది ఏం పోదు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం రసం తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 కాయలు నాకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, గ్లాస్, కాఫీ గ్లాస్. ఇది గిద్దెలలో చెప్పాలంటే గిద్దెకి కొంచెం తక్కువ అండి, అంటే పావు కేజీ రైస్కి నాకు గిద్దెన్నర రసం అయితే కలిసింది. ఇది ఒక గ్లాస్ రైస్ అండి, నేను ఆల్రెడీ ఉడికించి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికైతే పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాతకే, అంటే సేమ్ లెమన్ రైస్కి ఏ విధంగా అయితే పోపు పెట్టాక నిమ్మరసం కలుపుకుంటామో సేమ్ యాస్టీజ్గా దీనికి కూడా అంతేనండి. ఎప్పుడైనా సరే నిమ్మకాయ కానీ నారింజకాయ రసం కానీ కలిపాక పోపు పెట్టామనుకోండి, ఈ వేడి తగిలి అది పులుపు వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే ఈ నిమ్మకాయకి, నారింజకాయకి పోపు పెట్టాకే తర్వాతకి ఈ రసం కలుపుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో పోపు కోసం అయితే నేను గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు ఒక 4, అదేవిధంగా ఒక అరకప్పు వరకు అయితే పల్లీలు. ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అండి. ఆప్షనల్ ఎందుకని చెప్తున్నానంటే, ఇంకా కాస్త కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇవి వేసుకోవడం వల్ల పంట కింద తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదైతే పూర్తిగా మీ ఇష్టం అండి. పల్లీలు ఇవన్నీ ఎన్ని వేసుకోవాలో మీ ఇష్టం. కావాలంటే జీడిపప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పల్లీలు ముందుగా వేయించుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం టైం పడుతుంది కదా. అవి వేసిన తర్వాత 1 నిమిషం వేగాక అందులోనే పచ్చిశనగపప్పు, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర వీటిని కూడా వేయించేసుకోవాలి. ఆ తర్వాతకి ఇందులోనే మనం ఇవి కొంచెం ఒక 80% ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు, వేగిన తర్వాతకి ఇందులో నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులిహోర అన్నాక కంపల్సరీగా గ్రీన్ చిల్లీ పీసెస్ అయితే ఉండాలి. అప్పుడు మన పులిహోర తింటున్నప్పుడు టేస్ట్ అయితే తగులుతూ ఉంటుంది కదా, అవి కూడా మిర్చి కూడా పులుపు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు, కొంచెం ఇంగువ, అంతేనండి, మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. మీరు ట్రై చేయండి, ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కావాలంటే పసుపు తాలింపులో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా పైన వేశాక ఇందులోనే ఉప్పు, కొంచెం పసుపు వేశాక ఈ పసుపు పైనుంచి పోపు వేసామనుకోండి, ఆయిల్ పడుతుంది కదా, అప్పుడు అన్నానికి ఈక్వల్గా అయితే స్ప్రెడ్ అవుతుంది.
సో ఆ తర్వాతకి మనం తీసి పెట్టుకున్న నారింజకాయ రసం ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం నాకు గ్లాసున్నర వచ్చిందండి, గ్లాసున్నర పట్టింది. కలిపిన తర్వాతకి వెంటనే ఇది టేస్ట్ అర్థం కాదండి, పీల్చుకునే కొద్దికి టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది కొంచెం చెప్పే కదా, బాగా పుల్లగా ఉండదు, లైట్ స్వీట్ కూడా తగులుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇది 1-2 సార్లు అయితే కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నారింజకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, మీరు కావాలంటే జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోరకి చింతపండు పులిహోరకి దీటుగా ఏమాత్రమైతే తీసిపోదు. అంతే. మీరు ఇందులో కావాలంటే ఏమైనా ఇంకా ఎక్స్ట్రా రసం మిగిలిందనుకోండి, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని నార్మల్గా అయినా సరే ఇలా తాగేయచ్చు. ఓన్లీ పులిహోరకే కాదు, ఈ రసాన్ని మనం విడిగా కూడా తాగొచ్చండి, హెల్త్కి చాలా మంచిది. అంతేనండి, మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.